గంజాయి అమ్మకాలపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజ్కు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి వినతి పత్రాన్ని అందజేశారు. తులసివనం లాంటి తిరుపతిని గంజాయి వనంగా మార్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పట్టణంలో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు సాగుతున్నాయని, తిరుపతిలోనే కాకుండా ప్రభుత్వ నివేదికల ప్రకారం ఏపీలో యథేచ్ఛగా గంజాయి అమ్మకాలు సాగుతున్నాయని అన్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో అమ్మకాలు జరుగుతున్నట్లు ఆయన ఆరోపించారు. యువతను గంజాయికి బానిసలుగా మారుస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ స్పష్టం చేశారని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. తిరుపతి కేంద్రంగా ఈరోజు గంజాయి సరఫరా అవుతా ఉంది. తులసి వనం లాంటి తిరుపతి క్షేత్రాన్ని గంజాయి వనంగా మార్చేశారు ఈ అధికార పార్టీ నాయకులు. గతంలో అనేక పర్యాయాలు ఈ అంశం మీద జిల్లా యంత్రాంగాన్ని, జిల్లా పోలీస్ యంత్రాంగ దృష్టికి మేము తీసుకుని వెళ్ళడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అధికార పార్టీ నాయకుల హస్తం దీంట్లో ఉన్న కారణంగానే ఏమో అధికారులు దీంట్లో చొరవ చూపలేదు. ఈరోజు తిరుపతి ఎస్పీ గారికి భారతీయ జనతా పార్టీ ఈ గంజాయి మీద ఉక్కు పాదం మోపాలని చెప్పి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మొన్న యూనివర్సిటీలో ఎస్వి మహిళా యూనివర్సిటీలో జరిగినటువంటి ఎన్నికల గొడవల్లో కూడా గంజాయి తీసుకొని గొడవ చేశారని చెప్పి అక్కడ స్థానికులు చెప్తున్నారు. అంతేకాకుండా తిరుపతి మహానగరంలో గంజాయిని అమ్మేదానికి కొన్ని ఇల్లులు తీసుకొని అక్కడ కూడా యువతీ యువకులకి అక్కడ వారు దాన్ని గంజాయి మత్తులో వాళ్ళు మునిగిదేలే విధంగా ఇక్కడ కొన్ని ముఠాలు తయారీ వారిని ప్రోత్సహిస్తున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది మంచిది కాదు. ఎందుకంటే యువత బంగారు లాంటి భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారు. దీంట్లో పూర్తిగా ఎక్కువ శాతం అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉందని చెప్పి కొన్ని వర్గాల ద్వారా మాకు విషయం తెలియడం జరిగింది. పూర్తి వివరాలు ఎస్పీ గారికి మేము ఇవ్వడం జరిగింది. దాన్ని వారికి సానుకూలంగా స్పందించి రాబో రోజుల్లో దీని మీద ఉక్కు పాదం మోపుతానని చెప్పి ఎస్పీ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది.